శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చెరదీసితివి. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వెక్కువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వెక్కువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. నా తోడు నీరథ అశ్రముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా. నా సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా. కృపాదారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాదారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. సన్నతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. యెహోవా నీవే దయా. Ever feel like you're walking through fire? There's purpose in it. 1 Corinthians 11:32 says when we're judged, the Lord is actually guiding us. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, నీతి మార్గమునా. Do you ever feel like you're just drowning in it all? I always hold on to this promise from Isaiah 41:13 when life gets heavy. గాలివాన హోరులో గమ్యమేటో కానరాక గురి అయిన నిన్ను చేరా పరితపించుచున్నాను. ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా.
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో. Ever feel like you just need some extra comfort? Isaiah 66:13 has a promise just for you. సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి. నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే. హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివి. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే. హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివే. అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. What if we actually live this out daily? What? It is more than words. It is the warmth of a simple embrace. I see it in quiet acts, like giving water to someone in need. రండి సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదము రండి. యెహోవా ఏదెంచెను తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము. యెహోవా ఏదెంచెను తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము సర్వలోక నివాసులారా సర్వ. Imagine standing here, hearing a message that changes everything. God gave Moses a command that sounds almost impossible at first. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత
ధన్యతయున్నది. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. షలోం, దేవుని సమాధానం మనకు కలుగును గాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము, 24 నుంచి 28 వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను వేచించినట్లు స్థిరపడును. నా దేశములో అష్టూరులు నశించెదరు, నా పర్వతముల మీద వారిని నలుగా దొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీదను చాపబడిన బహు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా వాణ్ణి నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బహుగా చాచినవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు? దేవుడి వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నప్పుడు బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. అలాగే దేవుడు అంటున్నాడు, నా జనుల మీద నుండి వారి కాడిని నేను తొలగిస్తాను. ఏ శత్రువు అయితే నా జనుల మీద నుండి, ఏ శత్రువు అయితే దేవుని బిడ్డల మీద ఉన్న భారాన్ని ఎవరైతే మోపబడుతున్నారో వారి భారములన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. ప్రతి శత్రువు నుంచి వారిని విడిపిస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను దానినే చేయదలుచుకున్నాను. దాన్ని తిప్పగలవాడెవడు? దానిని మార్చగలవాడెవడు? ఒక మాట మాత్రం మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, నా జనుల మీద నుండి వారి పెట్టిన భారములను నేను తొలగిస్తాను. దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన బిడ్డలుగా జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా కొనసాగింపబడుతున్నారో, సైతాను చేసే ప్రతి తంత్రముల నుండి, ప్రతి పెట్టిన భారము నుండి దేవుడు తొలగిస్తాడు, నిశ్చయముగా స్థిరపరుస్తాడు. దాన్ని ఏ ఒక్కడు రద్దుపరచలేడు, తీసివేయలేడు. కాబట్టి మనము ఏ భారాన్నైనా దేవుడు మనం తీర్చగలడు, ఓదార్చగలడు. ఉన్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించగలడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ, షలోం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. షలోం, దేవుని సమాధానం మనకు కలుగును గాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 1, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 2, 7వ వచనంలో, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తర్వాత 6వ వచనంలో, తన ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు వానిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. 3 విషయాలు. 1, దేవుని మీద విశ్వాసం ఉంచువాడు ధన్యుడు. 2, తన చేసిన అతిక్రమములు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. అలాగనే ప్రభువు చేత ఎవరైతే ప్రభువు దేవునికి బహు ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుడంటే భయము, భక్తి కలిగి ఉంటాడో వాళ్ళు ధన్యుడు.
ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే జకరయ్య తన అతిక్రమముగా ఎవరికాడైతే అక్రమముగా సంపాదించుకున్నాడో ఆ సంపాదన అంతా కూడా 4 రెట్లు ఇతరులకు ఇచ్చి పడేస్తాడు. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా వడ్డీ సంపాదించుకొని ధనాన్ని దోచుకున్నాడో, అన్యాయంగా సంపాదించుకున్నాడో దానికి పరిహారముగా 4 రెట్లు వాళ్ళకి ఇచ్చి తనకు ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తాడు. రెండోదిగా దావీదు పాపం చేస్తాడు. ఆ పాపమును బట్టి ప్రాయశ్చిత్తము నొందుతాడు. ఆ పాపమును బట్టి తను నేర్చుకున్న శిక్షను బట్టి, దేవుడు శిక్షించే దానిని బట్టి తెలుసుకొని విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి పాపము చేయకుండా నీతి దేవునికి బహు ఇష్టడుగా జీవిస్తాడు. దేవుడు దావీదుని కనికరించి తన పాపమునకు పరిహారము నొందినది కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే ఇటువంటి విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఏదైతే నువ్వు క్రియలు లేకుండా అనగా విశ్వాసము, రెండోదిగా నువ్వు అక్రమముగా సంపాదించే విషయంలో, మూడోదిగా పాపము చేసే విషయంలో, ఈ 3 విషయాల్లో మనము జాగ్రత్తగా తెలుసుకొని దేవునికి బహు దగ్గరగా జీవించినట్లయితే దేవుడు ఆ మనుషుణ్ణి ధన్యకరంగా, ఆ మనుషుణ్ణి ధన్యుడిగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని అంగీకరించి దేవునికి బహు దగ్గరగా జీవించాలని, దేవుడిచ్చు ధన్యకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. కాలమెల్ల గడిచిపోయే సాలు నింకలోక బ్రతుకు, కాలమెల్ల గడిచిపోయే సాలు నింకలోక బ్రతుకు, మేలు కొలుపు కలిగే నీదు జాలి గొలుపు పిలుపు వినగ ప్రేమ సాగరా, ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి, దరికి చేరితి ప్రేమ సాగరా. Ever feel like you need extra protection? This verse is for you. Psalm 80:15 says, "The vineyard which your right hand has planted, and the branch you made strong for yourself." Reminder, you are never alone. Just think, the same hands that created the universe are shielding you right now. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా, అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఓమేగావు నీవే కదా, అల్ఫా ఓమేగావు నీవే కదా. Feeling overwhelmed today? Just remember to be strong and have courage. Sometimes life feels so heavy, but we aren't meant to carry it all alone. Ever feel like you're just wandering? There's a promise waiting for you. Deuteronomy 30 has a powerful message. No matter where you are, God's calling you home. Whether you're on the highest mountains or in deep valleys, His presence is moving toward you.
It's more than just words on a screen. It's about a heart turning back to find true joy. He is the blessing in your journey, guiding every single step you take. ఆగురి నీవైతివే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడను సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువలో తాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో సిలువలో తాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే నయమానువలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా నయమానువలే గర్వాన్ని విడిచి స్వస్థత నొందే బ్రతుకును ఇమ్మయ్యా శిష్యుల వలె సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా శిష్యుల వలె సర్వాన్ని విడిచి నిన్ను సేవించే జీవితం ఇవ్వయ్యా నీ చిత్తము నాలో జరిగి This is his story. His suffering started way before the cross, with unjust trials and mocking thorns. He carried the weight of the world on his shoulders. Even through agonizing falls and surrounded by a fierce, condemning crowd, he pressed on with his mother's sorrowful gaze, all the way to Golgotha, where the ultimate sacrifice was made. It's a profound, boundless love that's forever remembered. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది
యేసయ్య నిన్ను వెన్నటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము